నమస్తే టీవీ TNN న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఇల్లందు పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జేకే సింగరేణి హైస్కూల్ గ్రౌండ్ నుండి అంబజార్ మీదుగా జగదాంబ సెంటర్ రోడ్ షో చేరుకుని కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, మహబూబాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ మరియు CPM నాయకులు పాల్గొని మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు న్యాయం జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం రావాలని, 10 సంవత్సరాలుగా మోడీ దేశాన్ని అరాచక పాలన సాగిస్తూ ఎటువంటి అభివృద్ధి లేకుండా దేశాన్ని దివాలా తీశాడని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నా, ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు చేరాలన్నా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోటే సాధ్యపడుతుందని, కావున ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి దేశంలో రాహుల్ గాంధీని ప్రధానిగా, మహబూబాబాద్ పార్లమెంటులో పోరిక బలరాం నాయకులు ఎంపీగా ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, CPM పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని భారీ రోడ్ షోను విజయవంతం చేశారు. నా ధన్యవాదాలు. నేను ఇంకో దగ్గర ప్రోగ్రాం ఉంది కాబట్టి నేను కనకన్న గారికి, మీ అందరికి కూడా, టౌన్ ప్రెసిడెంట్ కి అందరికి, CPM అక్క చెల్లెలకు అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకోటి 13వ తారీఖు నాడు మీ అమూల్యమైన ఓటు నాకు ఓటేస్తే రాహుల్ గాంధీ గారికి ఓటేసినట్టే. మీరు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నారు. సోనియా గాంధీ వారి కొడుకు రాహుల్ గాంధీ గారు ఒక్క ఓటు అడుగుతున్నారు. ఇక్కడ నాకు ఒక్క ఓటేస్తే ఆయన అక్కడ ఒక ప్రైమ్ మినిస్టర్ అవుతారు. నాకేస్తే ఆయనకేసినట్టే. ప్రియతమా, అందరూ కూడా ఇల్లందు నియోజకవర్గం ప్రజలకు, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు అందరికి పాదాభివందనాలు. మరితో పాటు నేను తప్పకుండా కనకన్న గారి సేవలో, మీ సేవలో తప్పకుండా నేను పనిచేస్తాను. 100% సింగరేణి కాలేజ్ బావులు కానీ, బయ్యారం ప్రాజెక్ట్ కానీ, ఏ ప్రాజెక్ట్ అయినా, ఇరిగేషన్, రోడ్స్, సౌకర్యాలు, ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా తప్పకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో తీసుకొచ్చి మేము నిరూపిస్తాను. కనకన్నతో తోడు ఉండి పనిచేస్తానని మీరు ప్రజలకందరికీ, అక్కలకు, చెల్లెలకు, కాలేజీ, డిగ్రీ కాలేజీ, ఎక్కడ ఏమున్నా, ఎక్కడ ఏ అవసరం ఉన్నా ప్రజలకు CPM వాళ్ళతో కూడా కలుపుకొని నేను పనిచేస్తాను. తెలుగుదేశం CPM సోదరులతో, నా మీడియా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు వారికి కూడా పాదాభివందనాలు. అలాగనే అందరికీ కూడా నేను తప్పకుండా ఇక్కడ డెవలప్మెంట్ దశలో నేను కనకన్న కలిసి ఆయన సేవలో మీకు తప్పకుండా అందిస్తానని నాకు కొంచెం మన్నించాలి. నేను ఇంకో ప్రోగ్రాం ఉన్నది కాబట్టి నేను వెళ్తున్నందుకు క్షమిస్తానని భావిస్తున్నాను.
కమ్యూనిస్టు నాయకులు అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి ఈ కార్యక్రమం అధ్యక్షుడు డోనల్ గారు, సిపిఐ నాయకులు సారణ గారు, సిపిఎం నాయకులు నబి గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జాని గారు, వారితో పాటు వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా పేరు పేరు నమస్కారం, ధన్యవాదాలు మిత్రులారా. ఇప్పుడే పెద్దలు సారణ గారు క్లుప్తంగా చెప్పారు. దేశంలో జరుగుతున్నట్టు పరిణామాలు ఏంటి, బీజేపీ 10 సంవత్సరాలు చేసిన పరిపాలన ఏంటి, ఏం జరిగిందని చెప్పి విధంగా వారు విధంగా చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఈ నెల 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో మనందరం కూడా ఆస్థానం గుర్తుపై ఓటు వేసి బలరాం నాయక్ గారు గెలుపుతో అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధాన రైతులని చెప్పి మేము చేస్తా ఉన్నాం. మీ అందరూ తెలుసు, గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలే ఈ దేశం కోసం కష్టపడి కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసి యుద్ధం చేసి బ్రిటిష్ పాలన చరిత్ర ఉన్నటువంటి ఈ ముగ్గురు కలిగరే ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మిత్రులను గుర్తుపెట్టుకోవాలి, కమ్యూనిస్టు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీతో పాటు దేశం ఉన్నటువంటి పార్టీలను కలిసి బీజేపీని తరిమి కొట్టాలి, మోడీ నాయకత్వాన్ని దింపాలి ఒక లక్ష్యంతో తీసుకునే నిర్ణయాలే ఈ దేశంలో గొప్ప ఎన్నిక. ఈ ఎన్నికలో మనందరం కూడా దేశం ఉన్నటువంటి గతంలో చాలాసార్లు అవకాశం వచ్చాయి కాంగ్రెస్ పార్టీ ప్రధాని చేయడానికి రాహుల్ గాంధీ గారికి. అయినా చేయలే. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు కూడా ప్రధానిగా పనిచేసి చక్కటి సంస్కరణ చేసి పేదల కోసం నిర్మూలన కోసం చేసిన గొప్ప కార్యక్రమం తీసుకున్నటువంటి ఆనాటి పథకాలు తప్ప ఈరోజు చేసింది ఏం లేదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒకటే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రధాని లేడు. బీఆర్ఎస్ పార్టీ ప్రధాని లేకపోతే ఎవరికి వేయాలో ఓటు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి వేస్తే బీజేపీకి వేసినట్టు అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళిద్దరు కలయిక, చీకటి మొత్తంతో ప్రయాణం చేసే ఇద్దరిని తరిమి కొట్టాం. మొన్ననే జరిగే ఎన్నికల్లో పెద్ద ఎత్తున సిపిఐ కలిసి మరి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించి పేదరిక నిర్మూలన కోసం, పేదలకు ఇచ్చిన గ్యారెంటీల కోసం అన్నింటి కూడా ప్రజల వద్ద బాధ్యత తీసుకునేటువంటి కార్యకర్తలందరూ కూడా ఒకటే నమస్కారం తెలియజేస్తా ఉన్నా. 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో మనందరం కూడా నడుం బిగించి ఇప్పుడు ప్రజలు సారణ గారు, నబి గారు చెప్పారు. అందరం కూడా భారతదేశ సంక్షేమం కోసం, భారతదేశ సుస్థిర పరిపాలన జరగాలంటే మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలి, రాహుల్ గాంధీ ప్రధాని చేయాలని చెప్పి విజ్ఞప్తితో సెలవు తీసుకున్నా. మిత్రులారా, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, హస్తం గుర్తుకే, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వం, భట్టి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. మనందరం కూడా రాహుల్ గాంధీ ప్రధాని చేయాలంటే ఏం చేయాలి? రాహుల్ గాంధీ ప్రధాని చేయాలంటే ఏం చేయాలి? ఏం గుర్తు? ప్రధాని చేద్దామా రాహుల్ గాంధీ గారిని? నమస్కారం మిత్రులారా. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.